వాక్యమును వినుటకు తన స్వారూప్యంలోనికి మార్చబడడానికి ప్రతిరోజు చేస్తున్న ఈ గొప్ప కృపను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. I want to sincerely thank all the organizers, especially Holly, MCP అన్న, చైర్మన్ గారు సునీల్ గారు ఉన్నారు, తర్వాత ట్రెజరర్ మారుతి గారు ఉన్నారు, తర్వాత సియోన్ గారు, కిషోర్. These are the people who are behind the curtains and who do all the things during our every annual meeting. కానీ ఏ మీటింగ్ అయినా వాళ్ళు శ్రమపడి మనల్ని అందరినీ కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటున్నారు. I sincerely really appreciate and enjoy the winter sessions in Machilipatnam. కుటుంబ శుభము వింటర్ సెషన్స్, వింటర్ బైబిల్ స్కూల్ కాలేజ్ సెషన్స్ మాత్రము మంచిగా, అంటే వాతావరణం కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఐ రియల్లీ ఎంజాయ్ ద సీజన్ అండ్ ద సెషన్స్ డ్యూరింగ్ ద వింటర్ సీజన్. సాధారణంగా కుటుంబ శుభం బైబిల్ కాలేజ్ సెషన్స్ మార్నింగ్ 9:30కే స్టార్ట్ అవుతాయి. 9కే. ఓసారి ఏమాత్రం కొంచెం లేట్ అయినా ఎంసీ పాలన్నకు కొంచెం కోపం వచ్చేస్తుంది. ఆ టైంలో లేట్ అయిన పరిస్థితుల్లో అన్నను ఏం కదిలించినా నేనేం మాట్లాడాను అని పక్కకు తిరిగేస్తాడు. అప్పటికే చందు, బిందు, నిస్సి వీళ్ళందరూ బొకేలు, పూలతో బొకేలు తయారు చేసి రెడీగా పెడతారు. ఇమ్మి కార్తిక్ మైకులు సరిచేసి బెంచీలు, చైర్లు అన్ని రెడీ చేస్తారు. ఫస్ట్ సెషన్ 9:30కి సిరాజ్ అన్న సెషన్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దేవసేమ అన్న సెషన్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెషన్ దేవసేమ గారిది, తర్వాత బాబు గారిది, తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత పేపర్ ప్రెజెంటేషన్ బై యంగ్స్టర్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ బై చిల్డ్రన్, అండ్ దెన్ స్టార్ట్స్ ద సెషన్స్. నా సెషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత లాస్ట్ ఫైనల్ సెషన్ సురేష్. బ్రాడ్గా ఇది మన కుటుంబ శుభంలో జరిగే యాన్యువల్ సెషన్స్ అనండి, లేకపోతే బైబిల్ స్కూల్స్ అనండి, సమ్మర్ స్కూల్ కానీ వింటర్ స్కూల్ కానీ జరిగే ప్రోగ్రామ్స్ ఇవి. ఐ రియలీ ఎంజాయ్ ఆ 3 days కానీ 4 days కానీ కంప్లీట్గా దేవుని వాక్యముతో నింపబడుతూ ఆ యొక్క ఫెలోషిప్ కలిగి ఉండడము, ఆ ఫెలోషిప్లో ఎదగడము, అందరితో మాట్లాడుకోవడము, ఒకరినొకరు షేర్ చేసుకోవడము, ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవడము. ప్రతి సెషన్ని ఎంసీపీ అన్న కూర్చొని విని అన్నీ స్టడీ చేసుకోవడం, రాసుకోవడము. ఒక పక్క సిరాజన్ అయితే ఒక చిన్న స్టూడెంట్ లాగా, చిన్న పిల్లోడు లాగా 4 రకాల పెన్నులు పట్టుకొని కూర్చొని చక్కగా నోట్స్ రాసుకొని, ప్రతి సెషన్లో నోట్స్ రాసుకొని దాన్ని స్టడీ చేసే పద్ధతిలో ఐ సిన్సియర్లీ రియల్లీ ఐఎమ్ ఎంకరేజ్డ్. అన్నం చూసి నేను కూడా నోట్స్ రాసుకోవడం మొదలు పెట్టాను. సో ఐఎమ్ ఎంకరేజ్డ్ బై సచ్ థింగ్స్ అండ్ సచ్ ఎగ్జాంపుల్స్. అంతేకాకుండా 11 o'clock టీ అంటే లంచ్ టైము, మళ్ళీ 3 గంటలకు టీ అంటే సియోన్ గారు, మారుతి వాళ్ళు తెర వెనుక ఉండి అన్నిటినీ సమయానికి సమకూర్చి మమ్మల్ని కంఫర్టబుల్గా చేసి, వచ్చిన ప్రతి ఒక్కరిని కంఫర్టబుల్గా చేసి దేవుని వాక్యాన్ని వినే పద్ధతిలో వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసేవారు. ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఆల్ దోస్ పీపుల్. అంతేకాకుండా సాయంకాలము 7 o'clock అందరికి మళ్ళీ మీటింగ్, లీడర్స్కి, స్పీకర్స్ కూడా సెషన్స్ ఉంటాయి. అక్కడ కూర్చొని మేము వినాల్సిందే. ఎవ్రీ స్పీకర్ ఈజ్ ఎ స్టూడెంట్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఎ స్పీకర్. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ కుటుంబ శుభం ఫెలోషిప్. ప్రొఫెసర్ అని పిలువబడినా అక్కడ కూర్చొని నేర్చుకోవాల్సిందే. కూర్చొని నేర్చుకున్న వాళ్ళైనా ప్రొఫెసర్స్గా నిలబడాల్సిందే. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ కుటుంబ శుభం ఫెలోషిప్.
సాయంకాలం 7 o'clock మీటింగ్లో అన్ని రివ్యూ చేసుకొని ఏ విధంగా నడుస్తుంది అనే దాన్ని గురించి కూడా ఆలోచన చేసి ఈవినింగ్ డివోషన్ ఉండేది. ఈవినింగ్ డివోషన్ తర్వాత కొంతమంది స్పెషల్స్ తయారు చేసి పంపించేవాళ్ళు. సిస్టర్ వైడ్యూరం గారు, సిస్టర్ అన్నపూర్ణ గారు, ఇంకా చాలా మంది స్పెషల్స్, ఫిష్ కర్రీ, రొయ్యల కూర, గోంగూర రొయ్యలు, ఇవన్నీ స్పెషల్ డిషెస్. సిస్టర్ సుశీల గారు స్పెషల్ డిషెస్ చేసి పంపించేవారు, మేము తినేవారం. వీఆర్ మిస్సింగ్ దోస్ థింగ్స్. అండ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ ఎ ఫ్యామిలీ యూనిట్. ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబాలుగా కలుసుకొని వచ్చి కుటుంబాలుగా ఒక పెద్ద కుటుంబంగా కూర్చొని ఆ యొక్క ఫెలోషిప్ ని ఆనందించే ఆ యొక్క గ్లోరియస్ మూమెంట్స్ అని నేను చెప్పడానికి ఏమాత్రము సంకోచించట్లేదు. దట్స్ రియల్లీ గాడ్స్ ప్రొవిజన్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీస్ అని నేను అనుకుంటున్నాను. విత్ దట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద యాన్యువల్ మీటింగ్స్ ఆఫ్ కుటుంబ శుభము, I like to go into the first session. The first session is about Christ likeness. క్రీస్తుని పోలి ఉండటము, క్రీస్తులాగా జీవించటము అనే విషయాన్ని ఫస్ట్ సెషన్లో, అంటే ఇవాళ మార్నింగ్ అండ్ సాయంకాలం కూడా 8 గంటలకు కూడా సెషన్లో మనం కొంత మటుకు చూడడానికి వీలైతే దేవుడి చిత్తమైతే మనం స్టడీ చేద్దాం. మొట్టమొదటిగా నేను ఈ యొక్క టాపిక్ తీసుకోవడానికి నేను యోగ్యులను కాను అనే సత్యాన్ని మాత్రం మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ వర్ది ఆఫ్ స్పీకింగ్ అబౌట్ ద నేచర్ అండ్ ద క్రైస్ట్ లైక్నెస్. దట్ ఈస్ మై సిన్సియర్ కన్ఫెషన్ బిఫోర్ ఎవ్రీబడి. And definitely, I strongly believe that God will speak to me also, and God will speak to each one of us. That is my hope and prayer for today's session. Christ likeness. When we think about the Christ likeness, నాకు ఒక ఆర్టికల్ దొరికింది, జాన్ స్టార్ట్ గారి ఆర్టికల్. దాన్ని బ్రాడ్గా బేస్ చేసుకొని మిగతా దాని మీద నేను అంటే ఈ యొక్క స్టడీని తయారు చేయడం జరిగింది. దట్ ఐ వాంట్ టు పుట్ బిఫోర్ యూ. ఫస్ట్, what is God's plan for his children? దేవుని పిల్లలుగా దేవుడు తన పిల్లల పట్ల ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడు? వాట్ ఈస్ దట్ he wants to see in his children అనే ఆలోచన చేస్తే కనుక, ఇట్ టుక్ బ్యాక్ మీ టు ది జెనసిస్. ఆది కాండము 1వ అధ్యాయము 26-27 వచనాలు. దయచేసి మీరు ప్రతి వచనానికి మీరు బైబిల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఆ చాప్టర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ కొరకు నేను చదువుతాను కొన్ని చిన్న షార్ట్ ప్యాసేజెస్. అయితే నేను ఎప్పుడైతే మీరు బైబిల్ ఓపెన్ చేసి ప్యాసేజ్ ఫాలో కండి అని చెప్పినప్పుడు మాత్రం డెఫినెట్గా ప్లీజ్ follow the passage in the Bible. That is my sincere request. So ఆది కాండములో గనక చూస్తే, మొదటి అధ్యాయం 26-27 వచనాల్లో చూస్తే గనక, then God said, let us make man in our image, in our likeness. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. That was God's intention, to create man, to make man in his image, in his likeness. ఆయన పోలిక, ఆయన స్వరూపమందు మనుషులను చేయాలి అనేది దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక, ఇటర్నల్ ప్లాన్ అనే సత్యాన్ని మనం ఈరోజు గుర్తు చేయబడుతున్నాము. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే కనుక,
మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని, మనము తన ఎదుట అంటే దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునుపే, ఈవెన్ బిఫోర్ హీ లేడ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్, హీ చోస్ us to be holy people in Jesus Christ. He wanted to see us as holy people in Jesus Christ. ఆయన స్వరూపమందు ఆయన పోలికను చేయాలనేది చేసుకున్నాడు కూడా. ఆ విధంగా యేసుక్రీస్తులో పరిశుద్ధులుగా మనల్ని చూడాలని ఆశపడుతుంటున్నాడు అనే సత్యాన్ని మనం గుర్తు చేయబడుతున్నాము. అంతేకాకుండా పౌలు రోమాకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే కనుక, దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తనకు కుమారులని స్వారూప్యము గలవారవుటకు, కుమారుని స్వారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. He predestined us to be conformed to the likeness of his son. యేసు క్రీస్తు యొక్క స్వారూప్యంలో ఉండాలని ఆశపడిన దేవుడు దాని కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడు. ఎస్, ఐ వాంట్ టు సీ మధుకర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నాట్ ఓన్లీ మీ, ఎవ్రీబడి ఇన్ ద లైక్నెస్ ఆఫ్ జీసస్. దట్ ఈస్ గాడ్స్ ఇటర్నల్ ప్లాన్. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుని స్వారూప్యమును గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. Conformity to the likeness of Jesus Christ, that is God's eternal plan. ఇది మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలా. మనము ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు జస్ట్ టు బి సేవ్డ్, రక్షణ పొందడానికే కాదు, మన పాప క్షమాపణ అదొక్కటే కాదు. God's plan. He wants to see you and me in the likeness of Jesus Christ, in the image of Jesus Christ, in the fullness of Jesus Christ. That is his intention. That is his eternal plan. అందుకే 2 కొరింథీ 3వ అధ్యాయం 7 నుండి 18 వరకు ఈ రోజున చదవబడిన ఆ వాక్య భాగంలో కూడా పౌలు స్పష్టంగా రాస్తాడు. ఏమని రాస్తాడంటే, ఆత్మ చేయు పరిచర్య గురించి రాస్తాడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేస్తున్న పరిచర్య గురించి రాస్తూ కంపేర్ చేస్తాడు. పాస్ట్ గ్లోరీ, ధర్మశాస్త్రము ఏ విధంగా ఉండింది, దానికి కంపారిజన్ గా ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వాట్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఈస్ డూయింగ్ ఇన్ అస్ అనేది కంపేర్ చేస్తూ రాస్తూ ఏమంటాడంటే, ఆత్మ కార్యం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డం కాదు, అదొక్కటే కాదు, దేవుని స్వారూప్యంలోనికి మార్చబడుతున్నాము అంటాడు. 18వ వచనం, మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, అద్దము వలె ప్రతిఫలింప చేయుచు. ఇట్ ఈస్ ఎ present continuous tense. కంటిన్యూస్ టెన్స్. మహిమ నుండి అధిక మహిమ పొందుచు, గ్లోరీ టు గ్లోరీ మార్చబడుతుంటున్నాం. ఎవ్రీ డే మహిమ నుండి అధిక మహిమనకు మార్చబడుతూ ప్రభువు ఆత్మ ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతుంటున్నాం. దిస్ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. What he is doing in our lives, he is transforming us into the likeness of Jesus Christ, which is the God's eternal plan. మొట్టమొదటిగా దేవుని యొక్క ఇటర్నల్ ప్లాన్ చూసాము. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో చేస్తున్న యొక్క ఆత్మ పరిచర్య. ఏ పరిచర్య చేస్తున్నాడంటే, మనల్ని నీతిమంతులుగా తీర్చడం కాకుండా
యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడ్డానికి మనల్ని మారుస్తున్నాడు అనే సత్యాన్ని మనము ఈ రోజున గుర్తు చేయబడుతున్నాము. We are being transformed into the likeness of Jesus Christ day after day, from glory to glory. This is not a fading glory, my dear brothers and sisters. ఇది ఇంతకు ముందు, that was a fading glory. What was done in the Old Testament was the fading glory. But what Jesus Christ, what God the Holy Spirit is doing is glory to glory, surpassing glory and transforming us, the wretched people like us, into the likeness of Jesus Christ. We are being transformed every day, and that is the work of the Holy Spirit. మూడోదిగా మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. Dear friends, now we are children of God, and what we will be has not yet been known, but we know that when he appears, we shall be like him, for we shall see him as he is. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. We do not know how we are going to be, but one thing we know, one thing is sure for us, those who are washed with the precious blood of Jesus Christ. ఎవరైతే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ఆ యొక్క దేవుని పిల్లలు ఏమవుతారో అనేది మాత్రం ఒకటి మాత్రం తెలుసు, that we will be like him one day. But we know that when he appears, we shall be like him. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనలాగా ఉంటాము. This wretched Madhukar will be like Jesus Christ one day, because God the Holy Spirit is transforming me into his likeness day after day. We have seen God's eternal plan. We have seen the work of the Holy Spirit, what he is doing right now in present days, and we know that one day we will be like Jesus Christ, exactly like Jesus Christ అనే సత్యాన్ని మనం ఈ రోజున గుర్తు చేయబడుతుంటున్నాము. The truth is that at a future date we will be like Jesus Christ. God's final goal for us, it is to be like Jesus Christ. Wow, what a wonderful statement what God is making for us regarding us. దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళికను చూసారా? ఇది మన మనసులో అది ముద్ర వేయబడాల, ఇది మన హృదయాలలో ముద్ర వేయబడాల. ఏంటంటే he wants to see each one of us in the likeness of Jesus Christ. అందుకనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించి మనలో నివసింపజేస్తూ మనల్ని ప్రతిరోజు యేసుక్రీస్తు యొక్క స్వరూపాలను మారుస్తూ ఒక రోజున ఆయన ఏ విధంగా అయితే ఉన్నాడో మనం కూడా అదే విధంగా ఉంటాము అనే నిరీక్షణ కలిగిన ప్రజలము మనము ధన్యులము అనే సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళికను మన హృదయాల్లో దాచుకుందాం, అది ఎప్పుడు మర్చిపోవద్దు మనం. రైట్, అదే
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమనుందంటే, దిస్ ఈస్ హౌ వి నో వి ఆర్ ఇన్ హిమ్. హూఎవర్ క్లెయిమ్స్ టు లివ్ ఇన్ హిమ్ మస్ట్ వాక్ యాజ్ జీసస్ డిడ్. ఆయన యందు నిలిచి ఉన్న వాడని చెప్పుకున్నవాడు, ఆయన యందు నిలిచి ఉన్న వాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగున నడుచుకొనేనో అలాగునే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయనందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఇఫ్ వి క్లెయిమ్ దట్ వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, we have to walk as Jesus walked. ఆయన యందు నిల్చున్నామని ఏ విధంగా తెలుస్తుంది? మన జీవిత ప్రవర్తన ద్వారా తెలుస్తుంది, మన బిహేవియర్ ద్వారా తెలుస్తుంది, మన ఆలోచన విధానం ద్వారా తెలుస్తుంది, మన రియాక్షన్స్ ద్వారా తెలుస్తాయి, మన ప్రయారిటీస్ ద్వారా తెలుస్తుంది, మనం మాట్లాడే విధానంలో తెలుస్తుంది. ఆయన నడిచినట్టుగా మనం నడవబద్ధులమై ఉన్నాము. వీఆర్ బౌండ్ టు వాక్ యాజ్ జీసస్ వాక్డ్. వీఆర్ బౌండ్ టు లివ్ యాజ్ జీసస్ లివ్డ్. వీఆర్ కాల్డ్ టు లివ్ యాజ్ జీసస్ లివ్డ్. ఇఫ్ వీ క్లెయిమ్ టు బి క్రిస్టియన్ ఇన్ అవర్ లైఫ్స్, ఇట్ ఈస్ మ్యాండటరీ, ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. మనకేదో ఆప్షన్ ఇది కానీ చూస్ చేసుకోమని దేవుడు అడగట్లేదు. క్రైస్తవులుగా పిలువబడే మనము, బిలీవర్స్గా పిలువబడే మనము క్రీస్తు నడిచినట్టుగా మనము నడవబద్ధులమై ఉన్నాము అనే సత్యాన్ని మనం ఈ రోజున గుర్తు చేయబడుతున్నాము. దాని ద్వారానే మన ఐడెంటిటీ తెలుస్తుంది, బయటపడుతుంది. Whether we are conforming to the nature of Jesus Christ or not will reveal our identity. Let us be careful about our lives in this world. ఒక 5 విషయాలను మీ ముందు పెట్టాలని ఆశపడుతుంటున్నాను యేసుక్రీస్తు యొక్క నేచర్ గురించి. ఆయన యొక్క నేచర్ 5 విషయాలను మీ ముందు పెట్టాలని ఆశపడుతుంటున్నాను. మొదటిది, ద యాటిట్యూడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8. ఈ ప్యాసేజ్ దయచేసి ఓపెన్ చేయమని అడుగుతుంటున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు నేను చదువుతాను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, ఏ మనస్సు అది? క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఏంటి? ఎలాంటి మనస్సు అది? దేవుని స్వరూపముగా కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపమును ధరించిన ఆ మనస్సు క్రీస్తుది. దాసుని స్వరూపము ధరించిన మనస్సు తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. He emptied himself. He became nothing. He became a servant, being in the very nature of God. He humbled himself. ఎంతవరకు తగ్గించుకున్నాడంటే he became nothing.
రిక్తుడిగా చేసుకున్నాడు తన్ను తాను. దాసుని స్వరూపం ధరించాడు. దాసుని స్వరూపం అంటే దాసునికి ఏమన్నా ఉంటుందా? దాసునికి సొంత విల్ ఉండదు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి లేదు. మాస్టర్ ఏది చెప్తే అది చేయాల్సిందే. మాస్టర్ ఏది చెప్తే, యజమాని ఏది చెప్తే అది చేయాల్సిందే దాసుడు. ఎగ్జాక్ట్లీ జీసస్ క్రైస్ట్ lived and did everything what the master God the Father has entrusted to him. ఆయన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఏదైతే అప్పగించాడో అక్షరాల అది చేసి తీరాడు. A servant cannot have his own will. All he has to do is the will of the master. He was obedient to the father. విధేయత చూపించాడు. He humbled himself. తగ్గించుకున్నాడు. అందుకనే ఆ యొక్క తోటలో లాస్ట్ నైట్ ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడు? తండ్రి, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. It is not my will, Lord. It is your will. That is the attitude of Jesus Christ, which he has exhibited before us. మన ముందు డెమాన్స్ట్రేట్ చేసి చూపించాడు. He humbled himself. He became a servant. He became nothing. He obeyed. కాబట్టి we are understanding the nature of Jesus Christ. దాని కొరకు మనం పిలువబడ్డాము. We are called for that. We are called for that. He humbled himself. He became a servant and he obeyed. We are reminded today that మన జీవితాల్లో కూడా అలాంటి హ్యూమిలిటీ కలిగి జీవించాలని ఈ రోజున దేవుడు మనకు రిమైండ్ చేస్తుంటున్నాడు. దాసుని స్వభావం కలిగి జీరో చేసుకోవాలి. మనం జీరో అయిపోవాలి. లార్డ్, ఐఎమ్ నథింగ్, జస్ట్ ఐ వాంట్ టు ఒబే యూ లార్డ్. No matter it may cost my life, no matter it may cost my prestige, no matter it may cost my status, Lord, give me that willingness to submit myself to your authority as Jesus lived on this earth. క్రీస్తును పోలి నడుచుటకు మనం ఈ రోజున గుర్తు చేయబడుతున్నాము. రెండోది, ప్రేమ విషయంలో ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనము. Be imitators of God, therefore, as dearly loved children, and live a life of love, just as Christ loved us and gave himself up for us as a fragrant offering and sacrifice to God. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగాను అప్పగించుకునేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకునేను. We are called to live a life of love. ప్రేమ కలిగి నడుచుకోవడానికి పిలువబడ్డాము. క్రైస్ట్ లవ్డ్. ఎవరిని ప్రేమించాడు? undeserving people, and he gave himself up
and he died for undeserving people like us. He demonstrated his love on the cross, and that is a fragrant offering to God. యోహాను సువార్త 3:16 దేవుని యొక్క ప్రేమను బయలుపరుస్తుంది. యోహాను సువార్త 3:16 దేవుని యొక్క ప్రేమను బయలుపరుస్తుంది. మొదటి యోహాను పత్రిక 3:16 మనము ఒకరినొకరు ఏ విధంగా ప్రేమించుకోవాలనేది స్పష్టపరుస్తుంది. దయచేసి మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16. 1 John 3:16. This is how we know what our love is. Jesus Christ laid down his life for us, and we ought to lay down our lives for our brothers. If anyone has material possessions and sees his brother in need, but has no pity on him, how can the love of God be in him? Dear children, let us not love with words or tongue, but with actions and in truth. తెలుగులో కూడా చదువుతాను. 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. We ought to offer our lives for our brothers. మనము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము. కేవలం మాటలతో నాలుకతో ప్రేమించడం కాదు, క్రియతో సత్యంగా ప్రేమించాలా అనేది ఈ రోజున మనము రిమైండ్ చేయబడుతున్నాము. ఎంత మట్టుకు ప్రేమించాలనంటే యేసుక్రీస్తు ఏ విధంగానైతే తన ప్రాణాన్ని అర్పించాడో మన కొరకు, మనం కూడా మన సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్దులమై ఉన్నామని ఈ రోజున రిమైండ్ చేయబడుతున్నాము. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ వాట్ జీసస్ క్రైస్ట్ హస్ లెఫ్ట్ ఫర్ అస్. మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మాటలతో నాలుకతో కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. లవ్ ఇన్ యాక్షన్ అండ్ ట్రూత్. I love you, brother. I will pray for you, brother. We are with you, brother. And చెప్పడం కాదు. We need to exhibit that love in actions. Actions తో మన ప్రేమను మనం వ్యక్తపరచాల్సిందే. To the extent of laying down our lives. That is the example what God is reminding us today. మూడోది, Jesus Christ forgave those who were persecuting him. క్షమించాడు. ఆయనను దూషిస్తుంటే, ఆయనను కొడుతుంటే, ఆయనను హింసిస్తుంటే, మేకులతో కొడుతుంటే, కాళ్ళ మీద మేకులు పెట్టి కొడుతుంటే, చెయ్యితో ముఖం మీద కొడుతుంటే, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తినప్పుడు ఆ రక్తం కారుతుంటే, వాట్ వాజ్ హిస్ రియాక్షన్? Father, forgive them, for they do not know
వాట్ దే ఆర్ డూయింగ్. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించుమని చెప్పాను. We are called to forgive others as Jesus forgave us. Forgiving is the nature of Jesus Christ. It is a spontaneous response. What came out of the mouth of Jesus Christ. ఆయన నేచర్ అది కాబట్టి, క్షమించేది ఆయన నేచర్ కాబట్టి స్పాంటేనియస్ గా వచ్చింది. అది ఏదో పని కట్టుకొని ప్రభా తండ్రి అని అట్లా చెప్పినట్టుగా లేదు. ఇట్ వాజ్ ఎ స్పాంటేనియస్ ఫర్గివ్నెస్ వాట్ జీసస్ గేవ్. అదే ప్రార్థన చేస్తాం కదా మనం కూడా. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మర్చిపోద్దు మనం. యేసుక్రీస్తు మనకు చూపించిన యొక్క మోడల్, ఈ యొక్క లైఫ్ స్టైల్, లైక్నెస్, హౌ కెన్ వి ఫర్గెట్? ప్రభువు ఈ యొక్క క్షమాపణ గుణం గురించి ఒకరోజు వాళ్ళ శిష్యులను కూర్చోబెట్టి వాళ్ళకి టీచ్ చేస్తున్నాడు. శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని వన్ ఆఫ్టర్ ద అదర్ హీ వాజ్ టీచింగ్ అండ్ వాళ్ళకు బోధిస్తూ ఒక ఉపమానాన్ని చెప్తాడు. మత్తయి సువార్త, దయచేసి అందరూ కూడా మత్తయి సువార్త 18 ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18 verses from 21 to 35. Verses from 21 to 35. This teaching is purely for the disciples. అంటే బిలీవర్స్ కి 100% ఈ ప్యాసేజ్ కేవలం బిలీవర్స్ కి, ఇది డిసైపుల్స్ కి బోధిస్తుంటే పీటర్ కి ఒక డౌట్ వచ్చింది. ప్రభువా, హౌ మెనీ టైమ్స్ షల్ ఐ ఫర్గివ్ మై బ్రదర్? ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోతుంది, 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా ప్రభువా అని అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? 7 సార్లు కాదు, జీసస్ సేస్ 70 times 7. 70 times 7. దాన్ని ఏ విధంగానైనా తీసుకోండి. 70 to the power of 7 అనండి, లేకుంటే 7 to the power of 7 అనండి, లేకుంటే 70 into 7 అనండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ మోర్ దాన్ వాట్ యు ఆర్ థింకింగ్ అనే విషయాన్ని దేవుడు ప్రభు అక్కడ స్పష్టం చేసి ఏమనంటే ఒక ఉపమానాన్ని చెప్తాడు. ఏమని చెప్తాడంటే 23వ వచనము, therefore the kingdom of heaven is like a king. This is how the kingdom of heaven will be అని చెప్తుంటున్నాడు. పరలోక రాజ్యము ఈ విధంగా ఉంటుంది అని చెప్తుంటున్నాడు అని స్టార్ట్ చేస్తాడు. దయచేసి గమనించండి, ఈ ప్యాసేజ్ చాలా జాగ్రత్తగా గమనిద్దాం. పరలోక రాజ్యము ఈ విధంగా ఉంటుంది అని ప్రభు ఆరంభించి ఆ ఉపమానం చెప్తాడు. ఏంటి ఆ ఉపమానం? ఒక రాజు వాళ్ళ యొక్క దాసుల యొక్క అకౌంట్స్ ని సెటిల్ చేయడానికి పిలుస్తాడు. ఒక దాసుడిని పిలిచేసరికి ఆ దాసుడు ఆ రాజుకు ఎంత అప్పు ఉన్నాడంటే 10,000 తలాంతుల అప్పు ఉన్నాడు. 10,000 talents he was owing to the king. ఆ 10,000 talents ని ఇంగ్లీష్ బైబిల్లో ఫుట్ నోట్ లో కనుక మిలియన్స్ ఆఫ్ పౌండ్స్ అని రాసింది. మిలియన్స్ ఆఫ్ పౌండ్స్ అంటే విస్తారమైన అప్పు అన్నట్టు, విస్తారమైన అప్పు. అదే తెలుగు బైబిల్లో కనుక చూస్తే కనుక కింద ఫుట్ నోట్ లో చూస్తే ఒక తలాంతు 3,600 రూపాయలు అన్నట్టుగా రాసింది సుమారుగా. అంటే 3,600 రూపాయలు ఇంటూ 10,000 తలాంతులు ఇజ్ ఈక్వల్ టు 3,60,00,000 రూపాయలు. మన భాషలో మాట్లాడుకోవాలంటే 3,60,00,000 అప్పు ఈ దాసుడు ఆ రాజుకు అప్పై ఉన్నాడు. సో ఆ దాసుడు ఆ రాజు దగ్గరకు వచ్చి,
రాజు కాళ్ళ మీద పడి ప్రాధేయపడతాడు, దయచేసి నన్ను క్షమించు, నాకు సమయం ఇవ్వు, దయచేసి నాకు సమయం ఇవ్వు, నేను నీ అప్పును తీరుస్తానన్నప్పుడు రాజుకు అర్థమైపోయింది, వీడి జీవిత కాలమంతా కూడా చేసినా కూడా ఈ రుణం తీరేది కాదు అని అర్థమైపోయి వాడి మీద దయదలిచి ఆ అప్పును క్యాన్సిల్ చేస్తాడు, కొట్టేస్తాడు, ఆ రుణాన్ని కొట్టేస్తాడు. ఆ రాజు కొట్టి ఆ యొక్క క్యాన్సిల్ చేయబడిన తర్వాత ఆ దాసుడు బయటకు వస్తాడు. రాజు దగ్గర నుండి బయటకు వచ్చినప్పుడు ఎదురుగా ఇంకొక దాసుడు వీడికి 100 దీనారాలు అప్పున్నాడు. 100 దీనారాలు అప్పున్నాడు. 100 ఒక దీనారం అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఫుట్ నోట్లో చూస్తుంటే ఫ్యూ పౌండ్స్ అని ఉంటుంది, ఫ్యూ పౌండ్స్. అదే తెలుగు బైబిల్లో కనుక ఫుట్ నోట్లో చూస్తే ₹1 ఒక దీనారం ఈజ్ ఈక్వల్ టు ₹1 లాగా రాసింది. అంటే 100 ఇంటూ ₹1 ఈజ్ ఈక్వల్ టు ₹50. మన భాషలో మాట్లాడుకోవాలనుకుంటే అది ₹50 అప్పున్నాడు వీడికి, ఈ దాసునికి. అయితే ఏం చేశాడు, వాడికి ఏమో ₹3,60,00,000 అప్పును రాజు క్యాన్సిల్ చేస్తే, దయదలిచి క్యాన్సిల్ చేస్తే, వీడు బయటకు వచ్చి ₹50 అప్పున్న ఆ యొక్క దాసును పట్టుకొని పీడించి అధికారులకు అప్పగించి వాడిని చెరసలో వేయిస్తాడు. దయచేసి నాకు కొంత సమయం ఇవ్వు అని ప్రాధేయపడినా కూడా వాని మాట వినకుండా he refused to show mercy on him. That is what English Bible says. He refused to give him time. ఇది చూసిన మిగతా దాసులు, అరే ఏంటి వీడు ఇంత అప్పు రాజు క్షమిస్తే వీడు దీనికి ఇంత చేస్తున్నాడు అని వెంటనే పోయి రాజుకు చెప్తే రాజు పిలుస్తాడు, పిలిచి వాడిని మందలిస్తాడు. ఏంట్రా, నీకు ఇంత విస్తారమైన నీకు అప్పును నేను క్షమించాను కదా, షుడ్ యు నాట్ హ్యావ్ మర్సీ ఆన్ యువర్ ఫెలో సర్వెంట్ జస్ట్ యాజ్ ఐ హ్యాడ్ ఆన్ యూ? నీ మీద నేను చూపించినట్టుగా కనికరాన్ని నీవు నీ సహోదరుని చూపించాలి కదా. నీ విస్తారమైన అప్పును నేను క్షమించాను కదా, కొట్టివేశాను కదా. నీ సహోదరుని యొక్క అప్పును నువ్వు క్షమించాలి కదా, కొట్టివేయాలి కదా అని ఆ యొక్క రాజుకు విపరీతమైన కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏమంటాడంటే వీడిని తీసుకెళ్లి ఆ యొక్క జైలర్కి అప్పగించేస్తాడు. జైలర్కి అప్పగించి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడంటే ఆఖరి పైసా వచ్చేంత వరకు వాడిని టార్మెంట్ చేయండి అని అంటాడు. టు బి టార్మెంటెడ్. అది ఉపమానం. బట్ అక్కడితో అయిపోలేదండి. లాస్ట్ వర్స్ ఆఫ్ దట్ ప్యాసేజ్, 35th verse of that passage, Matthew 18:35. జాగ్రత్తగా వినండి అందరూ. This is how my heavenly Father will treat each of you unless you forgive your brother from your heart. I will repeat it. This is how my heavenly Father will treat each of you unless you forgive your brother from your heart. మీలో ప్రతి వాడు తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకపు నా తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. Who is saying this? Who is making this statement? Jesus Christ is making this statement. మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకపు నా తండ్రియు ఈ ప్రకారమే మీ ఎడల చేయుననెను. అది విన్నప్పుడు నాకు భయమేసిందండి. When Jesus Christ is making that statement, where do I stand in the forgiveness? ఇతరులను క్షమించే విషయంలో ఎక్కడ నిలబడుతుంటున్నాను నేను? Tomorrow at the judgment seat, if I stand, where do I stand in terms of forgiveness?
ఈ యొక్క ఫర్గివ్నెస్ని ఫ్యామిలీకి అప్లై చేయండి, భార్యాభర్తలకు అప్లై చేయండి. Where do we stand? Where do I stand when it comes to forgiving my wife? Where do you stand when it comes to forgiving your husband? ఇంత విస్తారంగా నా పాపాన్ని క్షమించాడే, ఇంత విస్తారంగా నన్ను భరిస్తున్నాడే, మరి నేను కూడా క్షమించాలి కదా. Where do I stand in forgiving my in-laws? Where do we stand in forgiving our relatives? Where do we stand in forgiving our colleagues? And where do we stand in forgiving our neighbors? And where do we stand in forgiving our co-believers? Let us be reminded, because Jesus Christ is the model for us. ఆయన స్వారూప్యము స్పాంటేనియస్గా క్షమించేది, స్పాంటేనియస్గా క్షమించేదండి. దయచేసి let us take it very seriously. God wants us to transform in our thinking, in our behavior, in our reaction. And he wants to see you and me in the likeness of Jesus Christ. That is the reason he is once again giving us this opportunity to be reminded about the likeness of Jesus Christ, so that we may submit ourselves to the authority of the Holy Spirit in transforming us and making us into the likeness and image of Jesus Christ. నాలుగోది, పేషెంట్ ఎండ్యూరెన్స్, సహనము, సహించే విషయంలో. 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనం. దయచేసి ఇది కూడా ఈ ప్యాసేజ్ ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. 1 Peter 3rd chapter. 1 Peter 3rd chapter, 1st verse. This verse starts with wives in the same way. NIV-లో అట్లా ఉంది, NIV వర్షన్లో. లైక్వైజ్ ఈ వైఫ్స్ అని KJV కింగ్ జేమ్స్ వర్షన్లో ఉంది. తెలుగులోనేమో అటువలే స్త్రీలారా అని ఉన్నది. అంటే అటువలే ఇన్ ద సేమ్ వే, అంటే పైన చెప్పబడింది ఆ ప్రకారమే అని అక్కడ రాసింది. వైఫ్స్ ఇన్ ద సేమ్ వే, అటువలే స్త్రీలారా అని రాయబడింది. అంతేకాకుండా 7వ వచనం కూడా అట్లే ఉంది, హస్బెండ్స్ ఇన్ ద సేమ్ వే. హస్బెండ్స్ ఇన్ ద సేమ్ వే అంటే పైన చెప్పిన దాని ప్రకారంగా అన్నట్టు, ఇన్ ద సేమ్ వే, అలాగుననే మీరు కూడా చేయండి అన్నట్టుగా చెప్తుంటున్నాడు. అంటే అలాగుననే అంటే పైన ఉన్నదాన్ని మనం చూస్తే కానీ అది ఏంటో అన్నది మనకు అర్థమవుతుంది. సో పైన ఏముంది చూద్దాం. లెట్ us see. This is applicable for both wives and husbands. ఎందుకంటే మొదటి వచనంలోనేమో వైఫ్స్ ఇన్ ద సేమ్ వే అని అన్నాడు, 7వ వచనంలో హస్బెండ్స్ ఇన్ ద సేమ్ వే అని అన్నాడు. అంటే ఆ పైన చెప్పిన both it is applicable to wives and husbands. Let us see what is there in the above passage. 2nd chapter, same, 1 Peter 2nd chapter, 18 to 25. 18 to 25. ఏమనుందంటే, submit yourselves to your masters with all respect,
అది సాధారణంగా ఏమనుకుంటారంటే అందరూ ఈ ప్యాసేజ్ అంతా కూడా ఏది 13 to 25 ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ స్లేవ్స్ అండ్ మాస్టర్స్ అండ్ స్లేవ్స్ ఆ రిలేషన్షిప్ విషయంలో రాశాడు పేతురు అని అనుకుంటారు. కానీ అటువలే అని ఇక్కడ రాసిన విషయాన్ని మనం మర్చిపోతాం చాలాసార్లు. కాబట్టి టుడే వీఆర్ బీయింగ్ రిమైండెడ్ అబౌట్ ద passage from 18 to 25. ఏమనుందంటే, submit yourselves to your masters with all respect, not only to those who are good and considerate, but also to those who are harsh. మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. మంచివారు సాత్వికులైన వారికి ఒక్కరికే కాదు మీరు లోబడి ఉండడం, ముష్కరులు ఆయన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండండి. అంటే హార్ష్గా ట్రీట్ చేసినప్పుడు కూడా ఆ యజమానికి కూడా మీరు లోబడి ఉండాల్సిందే. కఠినంగా మిమ్మల్ని ట్రీట్ చేసినా కూడా ఆ యజమానికి మీరు లోబడి ఉండాల్సిందే అని చెప్తుంటున్నాడు. అన్యాయమును శ్రమ పొంది దేవుడు చూచుచున్నాడని ఎరిగి దుఃఖమును సహించిన ఎడల అది హితము. మీకు అన్యాయం జరుగుతుంది, అన్యాయంగానే జరుగుతుంది, అన్యాయంగా మాట్లాడుతున్నాడు, అన్యాయంగా అంటున్నాడు, దేవుడు చూసుకుంటాడులే అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అప్పగించుకుంటావో, నీ దుఃఖాన్ని నువ్వు దాచుకొని దేవుడి దగ్గర మీ దుఃఖాన్ని మనం పెట్టుకుంటామో అది ఇట్ ఈస్ కమెండబుల్ ఇన్ గాడ్స్ సైట్ అని చెప్తుంటున్నాడు. ఇట్ ఈస్ కమెండబుల్ ఇన్ గాడ్స్ సైట్. బట్ ఇఫ్ యూ సఫర్ ఫర్ డూయింగ్ గుడ్ అండ్ యూ ఎండ్యూర్ దిస్ ఈస్ కమెండబుల్ బిఫోర్ గాడ్. టు దిస్ you were called because Christ suffered for you, leaving you an example. Christ is our example in bearing this suffering, in endurance. సహించే విషయంలో క్రీస్తు మనకు ఒక మాదిరిగా ఉంటున్నాడని ఈరోజు మనం రిమైండ్ చేయబోతున్నాం. that you should follow in his steps. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? మనం పిలువబడ్డదే దేని కొరకు అంటే మేలు చేసి బాధపడినప్పుడు సహించడానికి పిలువబడ్డాం. మేలు చేసినప్పుడు కూడా మిమ్మల్ని హార్ష్గా ట్రీట్ చేస్తున్నప్పుడు మీరు సహించడానికి పిలువబడ్డారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను బట్టి నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. మీరు తన అడుగు జాడలను బట్టి నడుచుకున్నట్లు ఆయన ఫుట్ స్టెప్స్ లో నడవాలని మన కొరకు ఆయన బాధింపబడి సహించి కొడుతుంటే సహించాడు, తిడుతుంటే సహించాడు, మేకులు కొడుతుంటే సహించాడు, అవమానిస్తుంటే సహించినాడు. ఒక సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆడుకున్నారు. ద మోస్ట్ పవర్ఫుల్, omnipresent, omniscient, omnipotent God bore everything. ఎందుకు? టు సెట్ యు an example. నీ కొరకు నా కొరకు ఒక మాదిరి విడిచిపెట్టడానికి, ఒక మాదిరిగా మనకు ఏ విధంగా సహించాలా అన్నప్పుడు we must be reminded that Jesus Christ was silent. వదకు తేబడిన గొర్రెపిల్లలాగా తలవంచి నిలబడ్డాడు, సహించాడు, అవమానాన్ని సహించాడు. దాని కొరకు పిలువబడ్డాము, దాని కొరకు మన కొరకు మాదిరిగా ఉండడానికి ఆయన సహించి మనకు చూపించాడు. He left that footprints for us to walk. He left his footprints for us to walk. They hurled insults, yet he did not retaliate. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు.
ఆయన శ్రమ బడియు బెదిరింపలేదు. హీ సఫర్డ్ యెట్ మేడ్ నో థ్రెట్స్. అనుకుంటే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలండి. ఆ రోజున ప్రభువు గనక అనుకుంటే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలు. Why did he choose to suffer like that? Because he wanted to set an example for you and me. Because he wanted to set an example for you and me. He entrusted to the judge. అప్పగించుకున్నాడు. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు రండి, ఇప్పుడు వైఫ్స్ అండ్ హస్బెండ్స్ ఆ కాంటెక్స్ట్ కదా, వైఫ్స్ అండ్ హస్బెండ్స్ కదా, ఆ కాంటెక్స్ట్ లో కదా. అటువలే స్త్రీలారా, అటువలే భర్తలారా. ఈ విధంగా ఒక్క మాట అంటే 10 మాటలు అంటారు. ఒక్క మాట అంటే 10 మాటలు అంటారు. ఎన్ని మాటలు అన్నాడండి ప్రభు? ఎన్ని మాటలు అన్నాడు? డూ వి రియలైజ్? సహించడానికి మనకు కష్టమవుతుంది, భరించడానికి కష్టమవుతుంది. ఏమి? హౌ కుడ్ వి ఫర్గెట్ దట్ ఎగ్జాంపుల్? పన్నెండు సంవత్సరాలు భరించాను నేను, ఇంకా నాతో కాదంటారా? ఇంకెంత కాలం అని అంటారా? He entrusted himself to the judge. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. He bore our sins so that we may die to sin and live for righteousness. చూసారా, wives and husbands, if you endure that, one day you will see a good result. Your spouse will stand as a righteous man or righteous woman. By his wounds you have been healed. ఆయన పొందిన గాయాల ద్వారా మనం స్వస్థత పొందినట్టుగా భార్యలారా, భర్తలారా, మీరు పొందిన గాయాల ద్వారా ఒక రోజున you will see the result of your endurance. God will not put you to shame. Please endure that. Be encouraged today. Be encouraged today. We are called for such patience, endurance. అలా సహించడానికే పిలువబడ్డాము అని ఈ రోజున మనము గుర్తు చేయబడుతున్నాము. Likewise, wives, show your purity, inner purity. Show reverence to your husband. ముష్కరుడైన నీ యొక్క భర్తకు రెవరెన్స్ చూపించు. హార్ష్గా ట్రీట్ చేస్తున్న నీ భర్తకు రెవరెన్స్ చూపించు. హార్ష్గా ట్రీట్ చేస్తున్న నీ భర్తకు జెంటల్నెస్ చూపించు, క్వైట్నెస్ చూపించు. దట్ ఈస్ వాట్ ఈస్ బిఫోర్ అస్. ఒక్క మాట, wives, you cannot win your husband with your words. You cannot win your husband with your words. It is with your behavior you can be one. He can be one. నీ భర్తను నీ ప్రవర్తన ద్వారా, నీ పరిశుద్ధత ద్వారా, నీ యొక్క వినయం ద్వారా, నీ యొక్క రెస్పెక్ట్ ద్వారా, నీ యొక్క జెంటిల్నెస్ ద్వారా, నీ యొక్క క్వైట్నెస్ ద్వారా, నీ యొక్క ఎండ్యూరెన్స్ ద్వారా ఒకరోజు నన్ను చూస్తావు. హస్బెండ్స్,
Today we are being reminded that we need to be considerate towards our wives. She may be treating you harshly. Please, you're called to be considerate towards her. She may be scolding you time and again. పొద్దుట లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వంతరకు నిన్ను ఏదో ఒకటి ఇరిటేట్ చేస్తుందేమో. You are called to be considerate towards her. You are called to treat her with respect. Husbands, I'm talking about the husbands. Likewise, husbands, be considerate towards your wives and treat them with respect. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా పౌలు రాస్తాడు, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా భర్తలారా మీ భార్యను ప్రేమించండి. చెప్పండి, where do we stand when we compare with the love of Christ to the church? అసలు ఆ దరిదాపుల్లోకి వస్తున్నామా? కంపారిజన్ లిమిట్స్ లోకి వస్తున్నామా? అసలు మనం భర్తలంగా భార్యల్ని ప్రేమించే విషయంలో స్వంత శరీరంగా ఆ విధంగా ప్రేమిస్తున్నామా? Are we feeding, enriching our wives? Are we taking care of our wives? Wives should be above your father and mother. ఫాదర్ మదర్ని పైన పెట్టి తనని కింద పెట్టడం కాదు. She should be above your father and mother. Today we are being reminded about the love which we have to show towards our wives. Christ took initiative and came down for church. సంఘం కొరకు క్రీస్తు తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా చేసుకొని he became nothing. Husbands, today you are called, you are reminded that you are called to become nothing in order to win your wife, so that you may present your wife as spotless and blameless, holy person like Christ presented the church. God is reminding us, my dear brothers and sisters, about so many things in our lives. క్రీస్తును పోలిన జీవితము మన ముందు ఈరోజు కళ్ళ ముందు పెట్టబడుతుంది. ఐదో విషయం, నేచర్ ఆఫ్ క్రైస్ట్. యోహాను సువార్త 13వ అధ్యాయము 12 నుండి 15 వచనం వరకు చూస్తే గనక, యోహాను సువార్త 13వ అధ్యాయము 12 నుండి 15 వచనం వరకు శిష్యుల పాదాలు కడుగుతాడు. శిష్యుల పాదాలు కడిగిన తర్వాత, after Jesus washing the feet of disciples, asked them, do you understand what I have done for you? నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? నేను మీకు చేసిన పని తెలిసినదా? క్వశ్చన్ మార్క్. You call me teacher and Lord. నేను మీకు బోధకుడును ప్రభువును. మీరు నన్ను ఆ విధంగానే పిలుస్తున్నారు. కాబట్టి now that you, your Lord and teacher, have washed your feet, you also should wash one another's feet. I have set you an example that you should do as I have done for you. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని.
Christ likeness, washing the feet of disciples, serving, service, ministry. Do we have that attitude of washing the feet of our disciples? We are called to serve in that manner. మనము ఆ విధంగా ఒకరి పాదములను ఒకరు కడిగే మనస్తత్వం కలిగిన విధముగా పరిచర్యలు చేయడానికి పిలువబడ్డాము. ఒకరి పాదములను ఒకరు కడిగే మనస్తత్వం కలిగి పరిచర్య చేయాలని మనం పిలువబడ్డాము. అందుకనే పేతురు రాస్తాడు, కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. 1 Peter 4:10. కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. వాట్ ఫర్? ఎందుకు? వై షుడ్ వి సర్వ్ వన్ అనదర్ లైక్ దిస్? ఎందుకు ఆ సర్వీస్ ఎందుకు చేయాలి? టు ప్రిపేర్ God's people for works of service, so that the body of Christ may be built until we all reach unity in faith and in the knowledge of the Son of God, and become mature, attaining to the whole measure of the fullness of Christ, so that each one of the members in the body of Christ may grow into the fullness of Christ. క్రీస్తు స్వారూప్యంలోనికి, సంపూర్ణమైన స్వారూప్యంలోనికి ఎదగడానికి, క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి ఎదగడానికి we need to serve one another in the way Christ served his disciples. మాదిరిగా మనకు చేశాడు. అది మనం ఆయన అడుగు జాడల్లో నడవడానికి, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. Do we escape this? Today, God is reminding us about the Christ likeness. దేవుడి యొక్క ఉన్నత ప్రణాళిక, eternal plan to see you and me in the image of God, in the likeness of Jesus Christ. దాని కొరకు ప్రభు తన ఆత్మ పరిచర్యను మనలో దినము చేస్తూ మనల్ని he is transforming us into the likeness of God, Jesus Christ, from glory to glory, so that one day when he is revealed, ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు, ఆయన చూసినప్పుడు మనం కూడా నువ్వు నేను కూడా యేసుక్రీస్తును పోలిన ఉంటాము. దాని కొరకు God, the Spirit, is transforming us into his likeness. He is the role model in humility, having the attitude of humility. He is the role model in showing love to one another. He is the role model in showing forgiveness, both in our family life and to others, in the church and neighborhood. He is the role model in showing endurance. ఆయన శ్రమలు సహించే విషయంలో ఆయన మనకు ఒక రోల్ మోడల్గా ఉంటున్నాడు. ఒకరికి ఒకరం పరిచర్య చేసుకునే విషయంలో he is our role model, so that every one of us, కుటుంబం శుభంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడాలనేది ఆయన యొక్క ఉద్దేశము, మన ఉద్దేశము కూడా. May God continue to speak to us and bless these meetings. Thank you very much. Over to Chandu.